ఎందుకంటే గత 5 సంవత్సరాలు వాడుండి మాకు పని లేబర్ బాగా దెబ్బ కొట్టుకొచ్చాడు సార్. బిందెలతో నీళ్లు ఉంటే కన్నాలు పెట్టి వదిలేసింది. ఇప్పుడు ఆ కన్నాలు పెట్టిన బిందెల్ని నింపడానికి చంద్రబాబు నాయుడు గారు నానా తంటాలు పడుతున్నారు. ఆయన ప్రచారానికి ఒప్పుకోవట్లేదు. ఆయన పని చేసిన తర్వాత మనం చెప్పుకోవాలి కానీ ముందే ఏమి చెప్పకూడదు కాన్సెప్ట్లో ఉన్నారు. ఎలా ఉంది కూటమి పరిపాలన? పానం సార్. ఎందుకంటే గత 5 సంవత్సరాలు వాడుండి మాకు పని లేబర్ బాగా దెబ్బ కొట్టుకొచ్చాడు సార్. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వచ్చారు కాబట్టి అన్ని అవకాశం కల్పిస్తారండి. ఎందుకంటే తెస్తున్నారండి. మరి మన దావస్ వెళ్ళారు కదా సార్, మన దావస్ వెళ్ళారంటే మరి ఆ తేవటం వల్ల చదువుకున్న స్టూడెంట్స్ వీళ్ళందరూ చదువుకుంటే వాళ్ళకి జాబులని ఇప్పుడు ఈ రోజు వాళ్ళకి విదేశీ అవకాశం కల్పించింది చంద్రబాబు నాయుడే, ఏ ప్రభుత్వం లేదండి. ఆయన ఒక విజయం సార్. గవర్నమెంట్ పరిపాలన గత ప్రభుత్వం బిందెలతో నీళ్లు ఉంటే కన్నాలు పెట్టి వదిలేసింది. ఇప్పుడు ఆ కన్నాలు పెట్టిన బిందెల్ని నింపడానికి చంద్రబాబు నాయుడు గారు నానా తంటాలు పడుతున్నారు. ప్రజలందరూ అర్థం చేసుకుని అతనికి సహకరించాలని నా ఆలోచన. అన్ని బాగున్నాయి, అన్ని బాగున్నాయి. యంగ్ బాయ్ కదా, ఇంకా అవుతుంటది, పర్వాలేదు పర్వాలేదు. అడ్మినిస్ట్రేటివ్ బాగుంది అంటే ముందు నుంచి ఉంది కదా, ఆయన అడ్మినిస్ట్రేటివ్ బాగా చేస్తారని పర్లేదు, బాగానే ఉంది. రోడ్లే అవుతున్నాయి కదా, ఉచిత గ్యాస్ బండ వస్తుంది. 3-4 నెలలకు బండ వస్తుంది. అభివృద్ధి స్టార్ట్ అయింది. అద్భుతంగా ఉందండి. ఆయన ప్రచారానికి ఒప్పుకోవట్లేదు. ఆయన పని చేసిన తర్వాత మనం చెప్పుకోవాలి కానీ ముందే ఏమి చెప్పకూడదు కాన్సెప్ట్లో ఉన్నారు. ఒక స్కూల్లో మీరు ముఖ్యమంత్రి గారు ఆ స్కూల్ ఇచ్చే మాత్రమే కూర్చున్నారు కుర్చీలో, కానీ పక్కన నారా లోకేష్ నిలబడ్డారు. అంటే ఎంత గౌరవిస్తారో గమనించవచ్చు. ఎక్కడ రాజకీయ నాయకుల ఫోటోలు కానీ స్కూల్లో ఎక్కడా లేవు. కూడ ప్రభుత్వం అయితే చాలా బాగుంది. ప్రజెంట్ అయితే చాలా మార్పు వచ్చింది. గత ప్రభుత్వం రోడ్డు చూసాము, 5 సంవత్సరాలు ఎక్కడ రోడ్డు ఎక్కడ కనపడలేదు. వచ్చిన వెంటనే రోడ్లు వేశారు. పనితీరు చాలా బాగుంది. మెచ్చుకోసం విషయం ఉందండి. లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు మొన్న వెళ్ళారు, దాహో వెళ్ళారు. చాలా మంచి విషయం. ఏంటంటే కంపెనీలు వస్తాయని నమ్మకం ఉంది. యూత్ కి మంచి కంపెనీలు వచ్చి ఉద్యోగ భద్రత కూడా వస్తుందని చాలా మందికి నమ్మకం అయితే చాలా ఉంది. బాగుందండి. రోడ్లు వేస్తున్నారు, అంతా బాగానే చేస్తున్నారు. ప్రజలందరికీ 1 by 1 చేసుకొస్తున్నారు. అతను ఇప్పుడు నారా లోకేష్ కూడా చాలా పరిశ్రమలు చేస్తున్నాడు. ఆయన పనితీరు ఎలా ఉంది? చాలా బాగుంది. మొన్న దావోస్ అది వెళ్ళారు కదా, అక్కడ నుంచి ఇంకా పరిశ్రమలు పెరిగే అవకాశం ఉంది. ఇంకా